నమస్తే, వెల్కమ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 8 జియోగ్రఫీలోని చాప్టర్ 2 ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లోని పార్ట్ 2 వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకున్నాము. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము? ల్యాండ్ గురించి, సాయిల్ గురించి తెలుసుకున్నాము. పార్ట్ 2లో వాటర్ గురించి, ఇంకా న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వాటర్ గురించి చూద్దాం. వాటర్ 3/4 ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ విత్ ఎ వైటల్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ నోన్ యాజ్ వాటర్. ఎర్త్లో 3/4 ఉపరితలం పైన, భూమి ఉపరితలం పైన 3/4 మొత్తం కూడా న్యాచురల్ రిసోర్స్, సహజ వనరులు అయిన రెన్యూవబుల్ అంటే ఏంటి? యూస్ చేసుకున్న కొద్దీ వస్తుంది, అన్లిమిటెడ్గా ఉంది అని అంటే దాన్ని రెన్యూవబుల్ అని అంటారు. సో వాటర్ ఉన్నాయి. ఓషియన్స్ కవర్స్ అబౌట్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఈ 3/4లో 2/3 ఓషియన్సే ఉన్నాయి. సో ఈ ఓషియన్స్లో చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మనకి తెలుసు. ఇది సలైన్ వాటర్, ఉప్పు నీరు ఉంటుంది. సో హ్యూమన్ కన్జంప్షన్కి యూజ్ అవ్వవు. ఫ్రెష్ వాటర్ కేవలం 2.7% మాత్రమే ఉంది. మళ్ళీ ఈ 2.7%లో కూడా 70% ఐస్ షీట్స్, గ్లేషియర్స్, హిమానినదం రూపంలోనే ఉన్నాయి. అవి అంటార్టికా, గ్రీన్లాండ్ అండ్ మౌంటైన్ రీజియన్స్లో ఉన్నాయి. సో అవి మనకి ఇన్యాక్సెసిబుల్. అక్కడ అంటార్టికాకి వెళ్ళి మనము ఆ గ్లేషియర్స్లో నుంచి వచ్చే వాటర్ని యూస్ చేసుకుంటామా? లేదు. సో అవి ఇన్యాక్సెసిబుల్. దస్ ఓన్లీ 1% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఎర్త్ సర్ఫేస్ పైన ఎక్కువ శాతం నీళ్ళే ఉన్నప్పటికీ కూడా అందులో మంచినీళ్ళు కేవలం 2.7% ఉంది. మళ్ళీ ఆ 2.7%లో 70% ఐస్ రూపంలోనే ఉంది. సో ఫ్రెష్ వాటర్ మనకి అవైలబుల్గా ఉంది ఎంత అని అంటే జస్ట్ 1%, 1% మాత్రమే అవైలబుల్ ఉంది. వాటర్ కెన్ నైదర్ బి యాడెడ్ నార్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ టోటల్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అయితే వాటర్ ఎంతైతే ఉందో ఈ భూమిపైన, దానికి మనం కొత్తగా వాటర్ తెచ్చి యాడ్ చేయలేము, అందులో నుంచి వాటర్ కొన్ని తీయలేము, కాన్స్టెంట్గా ఉంటుంది. Its abundance seems to vary only because of the constant motion cycling through the ocean, the air, the land and the back again through the process of evaporation, precipitation and runoff. అయితే ఎలా మరి మనకి వాటర్ లేవు, కరువు వచ్చింది అని మనం అంటాం కదా. ఇప్పుడు ఈ భూమిలో వాటర్ లేవు, అక్కడ వాటర్ కోల్పోయింది, లేవు అని అంటారు. నదులు ఎండిపోయినాయి అని అంటారు. మరి ఇలా వాటర్ అమౌంట్ తగ్గింది కదా అని అంటారు కదా. సో అది ఎలా అంటే వాటర్ సైకిల్ మనకి తెలుసు కదా. ఎవాపరేషన్ జరుగుతుంది. ఈ భూమిపైన ఉన్న వాటర్ మొత్తం ఆవిరై పైకి వెళ్ళి మేఘాల రూపంలో ఉండి మళ్ళీ ప్రెసిపిటేషన్ మళ్ళీ కిందికి వస్తుంది. ఇది ప్రాసెస్ ఉంది కదా, దీన్ని వాటర్ సైకిల్ అని అంటారు కదా. సో ఈ ప్రాసెస్లో ఏదో ఒక దగ్గర వాటర్ ఉంటుంది. ఎయిర్లో కానీ, ల్యాండ్లో కానీ, ఓషియన్స్లో కానీ ఏదో ఒక దగ్గర ఉంటుంది. అమౌంట్ ఆఫ్ వాటర్ సేమ్ ఉంటుంది. ఒక దగ్గర ఒకసారి ఉండకపోవచ్చు, అది వేరే రూపంలో ఉండొచ్చు, ఎయిర్లో ఉండొచ్చు, లేదంటే ఓషియన్స్లో ఉండొచ్చు, కానీ అమౌంట్ ఆఫ్ వాటర్ మాత్రం సేమ్ ఉంటుంది ఎప్పటికీ, టోటల్ వాల్యూమ్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. అయితే ఈ మన వరల్డ్లో చాలా భాగాలలో షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉంది, ఫ్రెష్ వాటర్ సప్లై లేదు. Countries located in climatic zones most susceptible to droughts face great problems of water scarcity. నీటి కొరత చాలా ప్రాంతాలలో ఉంది. And thus water shortage may be a consequence of variation in seasonal and annual precipitation, and the scarcity is caused by over exploitation and contamination of water sources. మరి ఎందుకు వస్తుంది వాటర్ స్కేర్సిటీ అనేది అంటే, ఒకటి ఈ యాన్యువల్ ప్రెసిపిటేషన్, వర్షాలు సరిగ్గా కురవకపోయినా కానీ స్కేర్సిటీ వస్తుంది. లేదంటే ఎక్కువ మొత్తంలో మనం యూస్ చేసుకుంటున్నాము అని అంటే అది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల కూడా జరుగుతుంది. అలాగే వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాడు చేయటం వల్ల, డ్రైనేజ్ అందులో కలపటం వల్ల, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే విష పదార్థాలు అందులో కలపటం వల్ల మనకి వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్కి ఉండే ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ మరి వాటర్ రిసోర్సెస్ని, ఈ నీటి వనరులని ఎలా కాపాడుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి అనేది చూద్దాం. టు గెట్ యాక్సెస్ టు క్లీన్ అండ్ అడిక్వేట్ వాటర్ రిసోర్సెస్, స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు ప్రిజర్వ్ దిస్ రిసోర్స్. అంటే ఈ వనరులను కాపాడుకోవటానికి వాటర్ రిసోర్సెస్ని కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఫారెస్ట్ అండ్ అదర్ వెజిటేషన్ కవర్ స్లో ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ రిప్లెనిష్ అండర్ గ్రౌండ్ వాటర్, హార్వెస్టింగ్ ఇన్ అనదర్ మెథడ్ టు సేవ్ ద సర్ఫేస్ రన్ ఆఫ్. అంటే ఇప్పుడు మనకి వర్షాలు కురిసినప్పుడు ప్రవహించుకుంటూ వెళ్తాయి కదా వరదల రూపంలో. ఎక్కువ చెట్లు వెజిటేషన్ ఉంది అని అంటే చెట్లు తీసుకుంటాయి. సో రన్ ఆఫ్ అనేది స్లో అవుతుంది. అంటే మనము ఫారెస్ట్ని, వెజిటేషన్ని పెంచాలి. అండ్ కెనాల్స్ని నిర్మించడం ద్వారా అండ్ ఈ వాటర్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రింక్లర్స్ని యూస్ చేయడం వల్ల ఎంత వాటర్ కావాలో ఏ పంటకి అంతే వాటర్ అవుతుంది. సో మనం ఎక్కువగా ఈ వాటర్ని లాస్ ఎక్కువగా దాన్ని మనము తగ్గించవచ్చు. అండ్ ఇంకా మనకి ఈ డ్రిప్ ఉంటుంది. అంటే మీకు కొంచెం అగ్రికల్చర్ ఐడియా ఉంటే డ్రిప్ అనేది స్ప్రింక్లర్స్ లాగా ఉంటుంది. సో డ్రిప్ ఇరిగేషన్ దాన్ని యూస్ చేసుకోవచ్చు. ద వాల్యుబుల్ వాటర్ రిసోర్స్ కెన్ దేర్ఫోర్ బీ కన్జర్వ్డ్ బై అడాప్టింగ్ దీస్ మీన్స్ ఆఫ్ ఇరిగేషన్ మెథడ్స్లో మార్పులు తీసుకురావటం వల్ల ఈ వాటర్ రిసోర్సెస్ని మనము కాపాడుకోవచ్చు. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి ఇప్పుడు చూద్దాము. న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద, వైల్డ్ లైఫ్ అంటే ఈ అడవుల్లో ఉండే జీవన విధానము, అంటే ఈ ఫానా అండ్ ఈ యానిమల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి ఎక్కడుంటుంది, చెట్లైనా కానీ యానిమల్స్ అయినా కానీ ఎక్కడుంటాయి అని అంటే బయోస్పియర్లో ఉంటాయి. బయోస్పియర్ అంటే ఏంటి? లిథోస్పియర్ ల్యాండ్, హైడ్రోస్పియర్ వాటర్, అట్మాస్పియర్ ఎయిర్, ఇవన్నీ ఒకే దగ్గర కాంటాక్ట్ అయి ఉన్న ఒక నారో జోన్ని, ఇవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉన్న ఒక నారో జోన్ని బయోస్పియర్ అని అంటారు. ఈ బయోస్పియర్లో న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. ఇన్ ద బయోస్పియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ సర్వైవల్. ఈ బయోస్పియర్లో ఉన్న లివింగ్ బీయింగ్స్ అన్నీ ఒకదానితో ఒకటి రిలేట్ అయి ఉంటాయి, ఒకదానితో ఒకటి ఆధారపడి బ్రతుకుతాయి. అవునా? నెక్స్ట్ దిస్ లైఫ్ సపోర్టింగ్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ద ఎకోసిస్టమ్. దీన్ని జీవావరణము, ఎకోసిస్టమ్ అని అంటారు. వైల్డ్ లైఫ్ ఇంక్లూడ్స్ యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద అక్వాటిక్ లైఫ్ ఫార్మ్స్. వైల్డ్ లైఫ్లో అన్ని జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి, ఇంకా నీటిలో జీవించే జంతువులు కూడా ఉంటాయి. బర్డ్స్ ఎలా జీవిస్తున్నాయి అని అంటే అవి పురుగులు తింటూ ఇంకా ఈ డికాంపోజెస్ని తింటూ, ఈ పురుగులను తింటూ ఈ బర్డ్స్ బతుకుతాయి. నెక్స్ట్ వల్చర్ అంటే రాబందు ఏమో డెడ్ లైఫ్ స్టాక్ అంటే చనిపోయిన పక్షులు, యానిమల్స్ వీటిపైన ఫీడ్ అవుతూ ఉంటాయి, అవి తింటాయి. సో ఇట్ ఇస్ అ స్కవెంజర్ అంటే ఏంటి అంటే డెడ్ యానిమల్స్ని తిని, అంటే వేరే జంతువులు వేటాడి సగం తిని వదిలేసిన వాటిపైన ఇవి ఫీడ్ అవుతాయి. వాటిని స్కవెంజర్ అని అంటారు. సో ఇవి మనకి ఈ వల్చర్స్ అలా తినడం వల్ల ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తాయి. ఎక్కడైతే చనిపోయిన యానిమల్స్ అవి ఉంటే వాటిని ఇవి తినేయటం వల్ల ఏమవుతుంది, క్లీన్ అవుతుంది కదా. సో యానిమల్స్ బిగ్ ఆర్ స్మాల్ ఆల్ ఆర్ ఇంటగ్రల్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఈ యానిమల్స్ అనేవి జంతువులు చిన్నవైనా పెద్దవైనా కానీ ఎకోసిస్టంలో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్. ద గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్. టెంపరేచర్ ఎక్కడ ఎంత టెంపరేచర్ ఉంది, రెయిన్ఫాల్ ఎంత ఉంది, మాయిశ్చర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టే మన ఈ వృక్షాలు ఎంత పెద్దగా పెరుగుతున్నాయి, ఎంత బాగా పెరుగుతున్నాయి అనేది ఆధారపడి ఉంటుంది. ద మేజర్ వెజిటేషన్ టైప్స్ ఆఫ్ వరల్డ్ ఆర్ గ్రూప్డ్ యాజ్ ఫారెస్ట్లు, అడవులు, గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు, స్క్రబ్స్ అండ్ తుండ్రా, ఇవే మన పొదలు ఇలాగా డివైడ్ అయ్యి ఉంది. ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్, ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఫారెస్ట్లు అక్కడ ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఎక్కువగా ఉంది అని అంటే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. సో అబండెంట్ వాటర్ సప్లై అక్కడ ఉంటుంది. యాజ్ ద నెంబర్ ఆఫ్ మాయిశ్చర్ డిక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ట్రీస్ అండ్ దర్ డెన్సిటీ రిడ్యూసెస్. షార్ట్ స్టంట్ ట్రీస్, shrubs గ్రో ఇన్ ద రీజన్స్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్. ఎక్కడైతే మోడరేట్గా రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ ఈ చెట్ల యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది.
స్టంటెడ్ అయి ఉంటుంది, అంటే పెరుగుదల ఆగిపోయి ఉంటుంది. సో పొదల్లాగా ఉంటుంది. డ్రై ఏరియాస్లోనేమో ముళ్ళ పొదలు ఉంటాయి. డెసర్ట్స్లో ఎలా ఉంటాయి, కలబంద, క్యాక్టస్ ఇలాంటివి అన్నీ కూడా డ్రై ఏరియాస్లో ఉంటుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఈ వృక్ష సంపదని ఎలా పరిరక్షించుకోవాలి, వైల్డ్ లైఫ్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. క్లైమేట్లో చేంజెస్ రావటం వల్ల, వాతావరణంలో మార్పులు రావటం వల్ల, అండ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అంటే మనము అందులో ఇంటర్ఫియర్ అవ్వటం వల్ల ఈ న్యాచురల్ హ్యాబిటెట్స్ అంటే ఈ ప్లాంట్స్కి, యానిమల్స్కి అవి ఎక్కడైతే నివసిస్తాయో సహజంగా నివాసం ఉండే వాటి ప్లేసెస్ని కోల్పోతున్నాయి. అవునా? మనం ఇప్పుడు అడవుల్ని కట్ చేయటం వల్ల అడవుల్లో ఉండే జంతువుల యొక్క నివాసం ఏంటి? అదే కదా, ఫారెస్ట్లో అవి నివసిస్తాయి. అవి వాటి హ్యాబిటెట్, సహజ నివాసము. అడవులు మనం నరికేస్తూ వస్తే వాటి హ్యాబిటెట్ని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి మన సిటీస్లోకి అలా రావటం జరుగుతుంది. డిఫారెస్టేషన్, అడవుల నరికివేత, సాయిల్ ఎరోజన్, టాప్ మోస్ట్ లేయర్ ఎరోడ్ అవ్వటం వల్ల, నెక్స్ట్ కన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్, ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరగటం వల్ల ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతాయి, అడవులు అంటుకుంటూ పోతాయి, మంటలు వస్తాయి, సునామీస్ రావటం వల్ల, ల్యాండ్ స్లైడ్స్ రావటం వల్ల, కొండ చర్యలు రావటం వల్ల. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటో మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. అవునా? సో ఇలా హ్యూమన్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఈ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది పోతుంది అండ్ అంతరించిపోతున్నాయి కూడా చాలా వరకు. సో వేటాడుతున్నారు, ఏనుగు దంతాలని యూస్ చేస్తారు, పులి చర్మము, ఇట్లా అన్నీ వాటిని యూస్ చేయటం వల్ల, వాటిని వేటాడటం వల్ల ఈ కొన్ని జాతులు అయితే అంతరించిపోతున్నాయి. నేషనల్ పార్క్స్ ఉన్నాయి సో పరిరక్షించుకోవడానికి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్స్ అనేటివి ఈ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి. సో ఈ లేక్స్, చెరువులు నిర్మించటం వల్ల, ఇట్లాంటివి నిర్మించటం వల్ల మనం కొంతవరకు ఈ ప్రీషియస్ రిసోర్సెస్ని డిప్లెట్ కాకుండా కాపాడవచ్చు. నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ సోషల్ ఫారెస్ట్రీ, వన మహోత్సవ అనేవి కూడా ఈ రీజనల్ అండ్ కమ్యూనిటీ లెవెల్లో పెట్టారు. స్కూల్ చిల్డ్రన్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటి అంటే క్యాంప్స్, నేచర్ క్యాంప్స్ అని ఉంటాయి కదా, ఏమేమి బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ఏమేమి వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, వాటి హ్యాబిటేట్స్ ఎక్కడున్నాయి అనేది చూడడానికి నేచర్ క్యాంప్స్ లాంటివి పెట్టాయి. నెక్స్ట్ చాలా కంట్రీస్, దేశాలు కూడా చట్టాలను తీసుకొని వచ్చాయి. ఈ బర్డ్స్ని, యానిమల్స్ని చంపి వ్యాపారం చేయటం తప్పు అనేది, నేరము అని చెప్పి ఈ చట్టాలను కూడా తీసుకొని వచ్చారు. ఇన్ ఇండియా, భారతదేశంలో అయితే సింహాలని చంపటం, టైగర్స్ని, డీర్స్ని, గ్రేట్ ఇండియన్ బర్స్టర్డ్స్ని, పికాక్స్ని ఇవి చంపటం ఇల్లీగల్, నేరం, అది చట్ట విరుద్ధం అది. మీన్ వైల్ అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ CITES has been established that lists several species of animals and birds in which trade is prohibited. అంటే CITE అంటే ఏంటి అని అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ వైల్డ్ లైఫ్ న్యాచురల్ వెజిటేషన్, ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఈ జంతుజాలాన్ని, వృక్షజాలంలో కొన్నిటిని వాటిని చంపి వ్యాపారం చేయటం నిషేధము అన్న దానిపైన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని CITES అని అంటారు. ఇది అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్స్ అన్నమాట. సో ఈ ట్రేడ్ చేయడానికి ప్రోహిబిట్ చేశారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ చాప్టర్ 2 క్లాస్ 8 జియోగ్రఫీలో. నెక్స్ట్ క్లాస్ 8 జియోగ్రఫీలోని చాప్టర్ 3 మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.